మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని సీతాఫల్ మార్కెట్లో ప్రతి సంవత్సరం ఈ సీజన్లో సీతాఫలాలు కొనుగోలు విక్రయాలు జరుపుతుంటారు. అయితే రామాయంపేట మండలంలోని కాట్రియాల, దంతెపల్లి, లక్ష్మాపూర్, కోనాపూర్, ధర్మారం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువకులు, మహిళలు సీతాఫలాల కోసం గ్రామాలను విడిచి ఉదయం అడవి ప్రాంతాలకు వెళ్లి తెంపుకొని రామాయంపేట సీతాఫల్ మార్కెట్కు తీసుకువస్తుంటారు. అక్కడ బాక్స్కు 350 రూపాయలు, గంపకు 150 రూపాయలు పలుకుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక సీతాఫలాలు తెంపుకొని ఉపాధి చేసుకొని జీవనం కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వ పరంగా ఉపాధి సహాయ సహకారాలు లేక తాము ఈ ఉపాధిని ఎంచుకొని బతుకు తెరువు కోసమే నానా తంటాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ये अपना है తాండా నుంచి సిప్పలకాయలు తెంపుకొస్తున్నాను. అది ఇక్కడ రాంపేట మార్కెట్లో తెస్తే మార్కెట్ డల్లుగా ఉంది. అది మా కైకిలిగా పడతలేదు. 300-350 బాక్స్ పోతుంది. మా బిజినెస్ మాత్రం దీని మీదనే ఆధారపడి ఉన్నాం. సీజన్కి మేము సిప్పలకాయలు తెంపుతాం, సీజన్ను బట్టి పనులు చేస్తాం. కాబట్టి మనకు వాళ్ళు హైదరాబాద్ పోయి 500 బాక్స్ అన్న ఎట్లన్నా అమ్ముతారో తెలియదు. కానీ మన తాడైతే లాస్ట్కు సాయంత్రం పూట వస్తగిన 200-250 పడతలేదు బాక్స్కి. పొద్దున అదే వస్తుంది. కానీ మాకు హైదరాబాద్లో వాళ్ళు ఎంతగా అమ్ముతారో తెలియదు. కానీ మనకు గవర్నమెంట్ ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. సార్, మేము పిట్టల రాజు నేను మాట్లాడుతున్నా. మేము ఎందుకంటే ఇప్పుడు ప్రతి సీజన్లో చింతకాయలు, మామిడికాయలు అవి మేము దంతా చేస్తాము. కానీ ఇప్పుడు మామిడికాయ, చింతకాయలు మేము చెట్టుకు కాయకు తెంపస్తే హైదరాబాద్ తీసుకుపోయి కూడా 200 నుంచి 350 ఇట్లా పోతుంది. మళ్ళీ ఇప్పుడు మార్కెట్ తెస్తే కూడా 300, 350, 200 నుంచి ఇట్లా అమ్ముడుపోతుంది. వాళ్ళు ఇప్పుడు మాకు చాలా కష్టమవుతుంది. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ కూలికి పోయినా, ఇక్కడ పన్ను వ్యాపారం చేసినా మాకు సహకారం అవుతలేదు. మాకు ఇబ్బంది చాలా అవుతుంది. ఏం చేయాలనో, ఇక్కడ ఏం దందా చేయాలో, ఏ కూలి చేసినా మాకు ఫలితం లేదు. ఈ శిల్పకాయలు కూడా లాస్ అవుతున్నాము. అందు గురించి మాకు పిట్టలలో కానీ ఎస్టీలకు మాకు సాయం గవర్నమెంట్ నుంచి సాయం చేస్తే చాలా మంచిగా ఉంటుంది. మాకు చాలా ఇబ్బంది ఇలా పడిపోతున్నాము. శిల్పకాయలు కూడా బేరం నడతలేదు. మళ్ళీ ఇప్పుడు కాయలు కూడా కాతగలేదు. ఎక్కడ చూసినా మాకు ఇబ్బంది ఉంది. కాకపోతే గవర్నమెంట్ తరఫు నుంచి మాకు కొంచెం హెల్ప్ చేస్తే చాలా న్యాయం ఉంటుంది సార్.